నమస్కారం. మనం మెకానిజం ఆఫ్ సెంటర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ద ఇన్కమింగ్ కోడెడ్ ఇంపల్స్ ఈజ్ రిసీవ్డ్ త్రూ ఏ పర్టిక్యులర్ సెన్స్ అండ్ రీచెస్ ఇట్స్ రెస్పెక్టివ్ సెంటర్ ఫర్ డికోడింగ్ అండ్ ద రిజల్ట్స్ ఇన్ ఏ థాట్. సో సింపుల్గా చెప్పాలంటే మైండ్లో జరిగే ప్రాసెస్ని ఒకసారి ఇన్కమింగ్ ఇంపల్సెస్ కోడెడ్ రూపంలో లోపలికి వస్తాయి త్రూ సెన్సెస్, త్రూ బ్రీద్, త్రూ ఫుడ్, అండ్ పర్టికులర్ సెన్స్ సెంటర్ రీచ్ అవుతాయి అవి బ్రెయిన్లో. ఆ సెంటర్ దగ్గర డీకోడింగ్ చేయబడతాయి అండ్ ఫైనల్గా డీకోడింగ్ ప్రాసెస్ క్యాలిక్యులేషన్స్ అయిన తర్వాత ఫైనల్గా థాట్ కింద బయటకు వస్తుంది. ద ప్రాసెస్ హ్యాస్ స్పీడ్ అండ్ వైబ్రేషన్. ఈ ప్రాసెస్కి నిర్దిష్ట స్పీడ్ ఉంటుంది అండ్ వైబ్రేషన్ ఉంటుంది. ఈ థాట్ స్పీడ్ ఎంత అనేది కూడా బయోఫిజిక్స్ వాళ్ళు క్యాలిక్యులేట్ చేయడం చేశారు. యూ కెన్ గో సెర్చ్ ఇన్ గూగుల్ యాక్చువల్లీ. సో ఇది ఎనర్జీ, థాట్ అనేది ఎనర్జీ కదా. సో ఇట్ డూ హ్యావ్ ఏ వైబ్రేషన్ ఆల్సో. అది స్పీడ్ అండ్ వైబ్రేషన్ ఉంటుందన్నమాట. దిస్ క్రియేట్స్ ఇంటెన్సిటీ. ఎప్పుడైతే వైబ్రేషన్ ఉందో దాని యాంప్లిట్యూడ్ బట్టి ఒక ఇంటెన్సిటీ కూడా ఉంటుంది. క్రియేట్ ఇంటెన్సిటీ, తీక్షణత ఉంటుంది ఇంటెన్సిటీ అంటే. వీ కెన్ కంపేర్ ద నార్మల్ ఆర్ యావరేజ్ ఇంటెన్సిటీ ఆఫ్ ఈచ్ థాట్ ఆఫ్ ఈచ్ సెంటర్ అండ్ దెన్ ఆల్సో నోట్ ద maximum, minimum, పాజిటివ్, నెగిటివ్ ఇంటెన్సిటీ పాసిబుల్ ఇన్ ఈచ్ సెంటర్ ఫర్ ఈచ్ థాట్. మనం యాక్చువల్గా కంపేర్ చేసి ఇదే నార్మల్ పొజిషన్లో లేదా యావరేజ్ ఇంటెన్సిటీ ఎలా ఉంది, ఈచ్ సెంటర్కి ఎలా ఉంది, మినిమం ఎంత ఉంటుంది, మ్యాక్సిమం ఎలా ఉంటుంది, నెగిటివ్ ఇంటెన్సిటీ ఉందా లేదా పాజిటివ్ ఇంటెన్సిటీ ఉందా, ఈచ్ సెంటర్లో ఎలా ఉంది, ఈచ్ థాట్కి ఎలా ఉంది, దిస్ ఆల్ వీ కెన్ పర్సీవ్. అయితే రిలేటివ్ స్కేల్లో పర్సీవ్ చేస్తామన్నమాట. మనకి ఇక్కడ థర్మామీటర్ లాగా ఉండి టెంపరేచర్ 100 ఉందా, 100 ఉందా, 99 ఉందా అలా ఉండదు. బట్ ఒక రిలేటివ్ స్కేల్లో నీకు థాట్ ఇంటెన్సిటీ ఎక్కువ ఉంది, ఈ థాట్ ఇంటెన్సిటీ తక్కువ ఉంది, ఈ సెంటర్ ఇంటెన్సిటీ ఎక్కువ ఉంది, ఈ సెంటర్ ఇంటెన్సిటీ తక్కువ ఉంది, ఈజీగా తెలిసిపోతుంటుంది. ఎస్ సెంటర్లో చాలా బాగా తెలుస్తుంది. అది డ్రాగింగ్ ఫోర్స్ ఎలా బట్టి తెలుస్తుంటుంది. మైల్డ్ డ్రాగింగ్లో ఉందా, స్ట్రాంగ్ డ్రాగింగ్లో ఉందా తెలుస్తుంటుంది. సో ఇది అబ్జర్వ్ చేస్తుంటే అది కూడా తెలుస్తుంటుంది. మనం రిలేటివ్ స్కేల్ ఫామ్ చేసుకుంటాం. ఇంపల్స్ రీచ్ అవర్ బ్రెయిన్ త్రూ ద 5 senses ఆటోమేటికల్లీ అండ్ ఈవెన్ వితౌట్ అవర్ కాన్షియస్ నాలెడ్జ్. ఈ ఇంపల్సెస్ లోపలికి రీచ్ అవుతుంటాయి కదా 5 senses నుండి, ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోతుంటాయి. పూర్తి కాన్షియస్ నాలెడ్జ్తో లోపలికి వెళ్ళేది కావు. ఆటోమేటిక్ మనం ఉన్న కాన్షియస్లో ఉన్నా లేకపోయినా సౌండ్స్ అన్నీ లోపలికి వెళ్తుంటాయి, చూసిన లోపలికి వెళ్తుంటాయి. థింగ్ ఏంటంటే యూ వోంట్ పే అటెన్షన్ ఆర్ ఫోకస్ అంతే. మనం రోడ్డు మీద వెళ్తుంటే 10 లారీలు వెళ్ళాయి, 10 లారీలు వెళ్ళాయి. బట్ లారీ నెంబర్ ఎంత, లారీ కలర్ ఏంటంటే నేను చెప్తావు ఫోకస్ చేస్తే చెప్తావు లేదా లేదు. కానీ బట్ దాని యొక్క ఇంపల్స్ మటుకు లోపలికి వెళ్ళాయి. సో లైక్ దట్ అనమాట. అలాగే ఫుడ్లోంచి వెళ్ళిపోతుంటాయి, బ్రీతింగ్ ఇప్పుడు వెళ్ళిపోతుంటాయి. నెక్స్ట్ దే రీచ్ ద సెక్షన్ 1 ఆఫ్ ద బ్రెయిన్. హియర్ అగైన్ ఆర్ 4 points ఆర్ స్పాట్స్ ఆర్ సెంటర్స్. ఇక ఈ బ్రెయిన్ 1కి వస్తాయి. ఇది ఇంతకుముందు చెప్పుకున్నాం, మళ్ళీ ఒకసారి చెప్తున్నాం. ఈ మన స్పాట్స్ని లాస్ట్ వీడియోలో డైరెక్టర్స్ అని చెప్పుకున్నాం. సో ఒక ఆర్గనైజేషన్ లాగా కంపేర్ చేసుకుంటూ వీ కాల్ దెమ్ డైరెక్టర్స్ ఫర్ ద సింపుల్ రీజన్ దట్ దోస్ పాయింట్స్ ఆర్ సెంటర్స్ ఆర్ వెరీ కాన్షియస్ అండ్ ఇంటెలిజెన్స్ కలెక్షన్ ఆఫ్ సెల్స్ capable ఆఫ్ రియాక్టింగ్ అండ్ దేర్ బై ట్రాన్స్లేటింగ్ ద ఇన్కమింగ్ కోడెడ్ ఇంపల్స్. ఈ యాక్చువల్గా ఒక్కొక్క స్పాట్ ఏమిటి, కొన్ని గ్రూప్ ఆఫ్ టిష్యూస్, అంటే గ్రూప్ ఆఫ్ సెల్స్ కలిసి ఒక టిష్యూ కింద ఏర్పడతాయి. అలాంటి టిష్యూస్ కలిపి ఉంటాయి. ఈ టిష్యూకి ప్రత్యేకమైన ప్రాపర్టీ ఏంటి, అక్కడ ఉండే న్యూరాన్స్కి, ఆ న్యూరాన్స్కి ఇంటెలిజెన్స్ మాట కాన్షియస్ ఇంటెలిజెన్స్గా ఉంటాయి. అండ్ అవి రియాక్టింగ్ క్యాపబిలిటీలో ఉంటాయి అండ్ ట్రాన్స్లేట్ చేస్తాయి. ఇన్కమింగ్ కోడెడ్ ఇంపల్స్ని కోడెడ్ ఫామ్ డీకోడెడ్ చేస్తుంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ వీ సీ సోర్ లైమ్ అండ్ అవర్ మౌత్ వాటర్స్ యాజ్ ఇట్ ఈస్ కామన్లీ ఎక్స్పీరియన్స్డ్. మనకు సాధారణ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే నిమ్మకాయ చూడగానే నోరు ఊరుతుంది. పులుపు అనేది ఆల్రెడీ టేస్టింగ్ స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. నిజంగా నోట్లో ఇంకా నిమ్మకాయ పెట్టుకోలేదు కదా. సో లైక్ దట్ ద మ్యాన్ సీస్ ఎ బ్యూటిఫుల్ ఉమెన్ డ్రెస్డ్ లైట్లీ అండ్ హీ పాసెస్ త్రూ సర్టెన్ మెంటల్ ఎమోషనల్ కన్వల్జన్స్. సపోజ్ మనిషి స్మార్ట్ డ్రెస్లో ఉండే అమ్మాయిని చూశాడు అనుకో, ఆటోమేటిక్గా లోపల ఎమోషనల్ మెంటల్ కన్వల్జన్స్ మొదలైపోతాయి. సో అలా ఉందన్నమాట. ఏ ఉమెన్ సీస్ ఏ ఫైన్ డ్రెస్ ఆర్ డైమండ్ నెక్లెస్ అండ్ హర్ మెంటల్ మెకానిక్స్ ఆర్ యాక్టివేటెడ్. అలాగే మంచి డ్రెస్ అమ్మాయి చూసినా, లేదో మంచి డైనమిక్ నెక్లెస్ చూసినా, లేదా ఆభరణం చూసినా ఆటోమేటిక్గా ఒక మెంటల్ మెకానిక్స్ లోపల స్టార్ట్ అయిపోతాయి. ఎంత ఉంటుంది, ఎంత కాస్ట్ ఉంటుందా, ఎంత ఉంటుందా, మనం ఎఫర్ట్ చేయగలమా, ఇలా దాస్తే ఎఫర్ట్ చేయగలం, ఇలా లేదా మనకు అంతదిలే, మనకు తింతేలే, లేదా మనం ఇలా చేస్తే మనం పొందొచ్చు,
ఇంతకంటే మంచిది నాకు ఉంది. సో రకరకాల మెకానిక్స్ యాక్టివేట్ అయిపోతాయి. నౌ వెనెవర్ అన్ ఇంపల్స్ ఎంటర్స్ అండ్ రీచెస్ ద బ్రెయిన్ ఇట్ బ్రింగ్స్ ఎ టీనీ ఫ్రాగ్మెంట్ ఆఫ్ ఎనర్జీ. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇంపల్స్ లోపలికి వస్తుంది అంటే ఏంటది? ఎనర్జీ, కొంత ఫ్రాగ్మెంట్ ఆఫ్ ఎనర్జీ తీసుకొస్తుంది. ద ఇంపల్స్ ఈజ్ ఇన్ కోడెడ్ ఫామ్ అండ్ వెన్ డీకోడెడ్ ఇన్ ద బ్రెయిన్. ఈ ఇంపల్స్ ఎలా ఉంటుందని చెప్పుకున్నాం? కోడెడ్ ఫామ్లో ఉంటుంది. అది డీకోడ్ చేయబడుతుంది. అంటే జిప్ ఫైల్ అన్జిప్ చేసినట్టు అనమాట. ఇప్పుడు ప్రెజెంట్ కంప్యూటర్ పరిభాషలో చెప్పాలంటే, ఇప్పుడు అన్జిప్ చేసినప్పుడు అది ఫ్లైర్ అప్ అవుతుంది. అంటే ఎనర్జీ ఎక్కువ వస్తుంది బయటికి. అండ్ దేర్ బై టీనీ ఫ్రాగ్మెంట్ ఆఫ్ ఎనర్జీ బికమ్స్ ఐదర్ సైజబుల్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. ఇప్పుడు అన్జిప్ చేయగానే అక్కడ వస్తుంది, ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. అండ్ ఈ సైజబుల్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఏమవచ్చు? జస్ట్ బర్న్స్ అప్ అండ్ ఇట్ లీవ్స్ నథింగ్ బిహైండ్. When it is decoded by improper methods, it burns up. When it is proper methods are used for decoding, it becomes sizable amount of energy. So ఈ ఎనర్జీ లోపలికి వచ్చిన అన్జిప్ అయిన తర్వాత, డికోడింగ్ అయిన తర్వాత ఆ ఎనర్జీ కూడా ట్రాన్స్మిట్ అయి వచ్చింది కదా పల్స్తో పాటు, అది ఏమవుతుంది? 2 పాత్స్లోకి వెళ్ళచ్చు. ఒక పాత్ ఏమిటంటే బర్న్ అయిపోవచ్చు. జస్ట్ అయిందా, ఇలాగ అయిందా అని టెక్మని ఎమోషనల్గా బర్న్ అవ్వచ్చు, సెన్సిటివ్గా బర్న్ అవ్వచ్చు. సో రకరకాలుగా బర్న్ అవ్వచ్చు, ఇమీడియట్ రియాక్షన్ లాగా. అలా కాకుండా సైజబుల్ అమౌంట్, ఇది డీకోడ్ అయ్యే మెథడ్ బట్టి ఉంటుంది అన్నమాట. ప్రాపర్ మెథడ్లో డీకోడ్ అయితే సైజబుల్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అవుతుంది, అది స్టోరేజ్కి వెళ్ళిపోతుంది. ఇంప్రాపర్ మెథడ్లో డీకోడ్ అయితే బర్న్ అప్ అవుతుంది. అందుకని ఒక విషయానికి టక్మని లోపల ఫ్లైర్ అప్, బర్న్ అప్ అయ్యి ఇమోషనల్ అవుతుంటాం. ఒక విషయంలో మనం అవ్వం. దాన్ని బట్టి దానికి ఇట్స్ అగైన్ ఇట్ ఈస్ కండిషన్ అనుకోండి బై డిఫరెంట్ ఫ్యాక్టర్స్. వాటి గురించి తర్వాత మాట్లాడుకుందాం. సో 2 పార్ట్స్ ఉంటాయి. ఈ ఎనర్జీ అయితే ఫ్రాగ్మెంట్ ఆఫ్ ఎనర్జీ లోపలికి వచ్చిందో అది అన్జిప్ అయిన తర్వాత బర్న్స్ అప్ విత్ హై ఎనర్జీ ఆర్ సైజబుల్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ వస్తుంది. ఈ సైజబుల్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ వచ్చింది, దెన్ వాట్ విల్ హ్యాపెన్? వెన్ స్టోర్డ్ ఇట్ ఇంక్రీజెస్ ద ఇన్నర్ టోన్ ఆఫ్ ఎ పర్సన్ అండ్ వెన్ ఇట్ ఈస్ డిసిపేటెడ్ ఇట్ ఎగ్జాస్ట్ ఎ పర్సన్ ఫిజికల్, ఎమోషనల్, సెక్షువల్ or intellectual through the various leakages explained in the previous video. సో ఇక్కడ ఏమవుతుంది? ఈ సైజబుల్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీకి మళ్ళీ 2 ఛాన్సెస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఇది స్టోర్ అవ్వచ్చు. వెన్ ఇట్ ఈస్ స్టోర్ ఇట్ ఇంక్రీజెస్ ఇన్నర్ టోన్. ఈ లోపల ఇంక్రీజ్ అయినప్పుడు అది యూటిలైజ్ చేయబడుతుంది. లోపల రకరకాల వాటికి ఉపయోగపడుతుంటుంది. ఎలా యూటిలైజ్ చేయబడుతుంది చెప్పుకుందాం ఫస్ట్. ఇట్ గివ్స్ రైజ్ ఎమిషన్స్ ఆఫ్ ఫోర్స్, ఫిజికల్, ఇంటలెక్చువల్, ఎమోషనల్, సెక్షువల్, మాలిక్యులర్ అండ్ ఎలక్ట్రానిక్. సో ఈ స్టోర్ ఎనర్జీ కింద లోపలికి వెళ్తుంది. అంటే ఐ సెంటర్ రిలేటెడ్ దాంట్లో, ఎం సెంటర్లో, ఎస్ సెంటర్లో, పారామెంటల్ సెంటర్లో, ట్రాన్స్డెంటల్ సెంటర్లో, వీటన్నిటిలో ఎనర్జీ కింద స్టోర్ అవుతుంది. లేదా ఇట్ మే బి డిసిపేట్ అయిపోతుంటుంది. డిసిపేట్ అయినప్పుడు ఎగ్జాస్టెడ్ త్రూ లీకేజెస్. రకరకాల లీకేజెస్లో ఎగ్జాస్ట్ అవుతుంది. మళ్ళీ లీకేజెస్ కూడా ఎలాంటివి ఉంటాయి? ఫిజికల్ లీకేజ్ ఉండొచ్చు. అంటే అన్నెసెసరీ మూమెంట్స్ ఆఫ్ ద బాడీ. ఎందుకు మోగుతున్నాం? లేదా మోగుతుంటాం కదా, ఓకే కాలు ఇలా ఊపుతుంటాం. ఎందుకు ఊపుతున్నామో తెలియదు. అబ్జర్వ్ చేస్తున్నాండి, మీకు పని నుండి అబ్జర్వ్ చేస్తున్నాండి. అన్నెసెసరీ మూమెంట్స్ చాలా ఉంటాయి. నెక్స్ట్ ఎమోషనల్గా మోగుతుంటాం. అలాగే సెక్షువల్ మూమెంట్స్ ఉంటాయి. లీకేజెస్కి ఏం చెప్పచ్చు అంటే ప్రోన్ వీడియో చూడటం, లేదా 4 ఫిల్మ్లు చూడటం, లేదా దాని గురించి ఏదో ఆలోచించుకోవటం, లేదా పేపర్లో ఉండే అంతకుముందు చదివింది ఏమైనా రేపు వాడుతుంటే దాని గురించి ఒకసారి మనం రివ్యూ చేసుకోవటం. సో ఇది లీకేజ్ అనమాట. అలాగే ఆర్ ఇంటలెక్చువల్ లీకేజ్ ఉంటుంది. ఇంటలెక్చువల్ లీకేజ్ కూడా ఉంటుంది. నిజానికి మన కాంటెస్ట్, మన ఒపీనియన్స్ స్ట్రాంగ్ చేసుకోవడానికి డిస్కషన్ చేసుకోవటం, చూడటానికి చాలా మంచి విషయాలు మాట్లాడుకుంటున్నట్టుగానే కనబడుతుంది. బట్ కానీ అవుట్పుట్ పరంగా ఎవరు ట్రాన్స్ఫర్మేషన్ జరగదు అక్కడ. నెక్స్ట్ అలాగే ఒక రాంగ్ థింగ్ చేయాలన్నా సరే చాలా ఇంటెలిజెన్స్గా ఆలోచించాలి. అది కూడా జరుగుతుంటుంది. త్రూ దట్ ఇవన్నీ లీకేజెస్ అంటాం. ఈ లీకేజెస్ గురించి కూడా ఇంతకుముందు చెప్పుకున్నాం.